హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ అన్న గురించి అసెంబ్లీలో కొన్ని విషయాలైతే మాట్లాడారు భయ్య. అయితే దాని గురించి మన అల్లు అర్జున్ అన్న ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాయి. ఆ ప్రెస్ మీట్‌లో కొన్ని విషయాలైతే మాట్లాడారు భయ్య. అయితే అవి ఏంటి అనేది తెలుసుకుందాం. అదే కాకుండా అల్లు అర్జున్ అన్న అబద్ధాలు చెప్పారు అని చాలామంది అయితే చెప్తున్నారు భయ్య. అవి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడారు. దాని గురించి మన ఛానల్లో అనమాట వీడియో అయితే పెట్టాను. అది చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. అయితే అల్లు అర్జున్ ఏం చెప్పాడు అనేది అనమాట ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అంటే, నేను సినిమా మధ్యలోనే వెళ్ళిపోయాను అనేది ఒక విషయం అయితే చెప్పారు భయ్య. అదే కాకుండా ఆ పర్సన్ చనిపోయింది నాకు డే మార్నింగ్ తెలిసింది అని అయితే చెప్పారు. అదే కాకుండా నేను ఆవిడ చనిపోయిందని పుష్ప మూవీ ఎంజాయ్ కూడా చేయలేదు, అంటే పార్టీలు కూడా చేయలేదు అనేది చెప్పారంట భయ్య ఆ ప్రెస్ మీట్లో. అయితే అదే కాకుండా ఇంకో విషయం కూడా బయటకు వస్తుంది. ఏంటంటే అక్కడ 25 లక్షలు ఇస్తామని ప్రకటించారు అల్లు అర్జున్. అయితే ఆ 25 లక్షలే కాదు, 10 లక్షలు కూడా కరెక్ట్‌గా ఇవ్వలేదు అనే విషయం కూడా బయటకు వస్తుంది భయ్య. అయితే అల్లు అర్జున్ చెప్పింది పూర్తిగా రాంగే అని చాలామంది అనమాట సోషల్ మీడియాలో వీడియోలు అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ ఏం చెప్పాడు, థియేటర్‌లో అనమాట సగంలోనే నేను వెళ్ళిపోయాను అనేది చెప్పారు. అయితే ఒక వీడియో అయితే బాగా ట్రెండింగ్ అవుతుంది. ఏంటంటే అల్లు అర్జున్ జాతర సీక్వెన్స్ చూస్తున్నప్పుడు థియేటర్‌లోనే ఉన్నారు అనేదనమాట బయటకైతే వచ్చింది. అదే కాకుండా అల్లు అర్జున్ ఇంకో విషయం ఏం చెప్పారు అంటే, నేను అసలు వస్తున్నది నేను పోలీసులకు చెప్పాను, అయినా అసలు పోలీసుల మాట వినలేదు, ఎక్కువ ఫోర్స్‌ని పంపలేదు అని అల్లు అర్జున్ అనేది చెప్పాడు. అయితే అయితే అల్లు అర్జున్‌కి ముందే చెప్పారంట పోలీసులు. చెప్పారంట, మీరు రాకండి, మా దగ్గర ఫోర్స్ లేరు అని చెప్పారంట. అయినా సరే అల్లు అర్జున్ వచ్చాడు. అదే కాకుండా రోడ్ షో చేశారు. రోడ్ షో చేయడం వల్ల పక్కన ఉన్న థియేటర్‌లో ఉన్న ఫ్యాన్స్ కూడా బయటకు వచ్చారు. దానివల్ల కొద్దిగా తొక్కిసలాట అయితే జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరు చనిపోలేదు. థియేటర్‌లో ఉండగానే మాత్రం పర్సన్ అయితే చనిపోయారు అనైతే బయటకైతే వచ్చింది భయ్య. అల్లు అర్జున్‌కి డే మార్నింగ్ తెలిసిందంట భయ్య. అంటే ఆ పర్సన్ చనిపోయారు థియేటర్‌లో నేను ఉండగానే అని అయితే చెప్పారు భయ్య అల్లు అర్జున్. అయితే దీన్ని ఏమని చెప్తున్నారు అంటే, వాళ్ళ హస్బెండ్‌కే 3 అవర్స్, అంటే వాళ్ళ హస్బెండ్ అనమాట ఎవరో కూడా తెలియదు. అయినా సరే 3కి అయితే తెలిసింది. అయినా మీరు పెద్ద స్టార్, మీకు పోలీసులు కూడా చెప్పారు అనైతే పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ మీరు చెప్పలేదని చెప్తున్నారు. మీకనమాట దాదాపు 2 రోజుల తర్వాత ఎలా తెలిసింది? 2 రోజుల తర్వాత మీరు వీడియో పెడతారా అని చాలామంది మీరు అబద్ధాలు ఆడుతున్నారు అనైతే క్వశ్చన్ చేస్తున్నారు అల్లు అర్జున్‌ని. అదే కాకుండా భయ్య, అల్లు అర్జున్ ఇంకేం చెప్పాడు అంటే, నేను 2 రోజుల పాటు చాలా బాధపడ్డాను. నేను అసలు ఎటువంటి ఎంజాయ్ చేసుకోలేదు, ఎటువంటి పార్టీ చేసుకోలేదు అనైతే అల్లు అర్జున్ అయితే చెప్పాడు భయ్య. అయితే ఇంకో విషయం ఏంటంటే, కొన్ని వీడియోలు అయితే వస్తున్నాయి. అల్లు అర్జున్ ఢిల్లీకి అయితే వెళ్ళాడు. థ్యాంక్స్ టు ఢిల్లీ అనైతే ప్లాన్ చేశారు. అక్కడ మాత్రం అల్లు అర్జున్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఒక వీడియోలో అయితే వచ్చింది. అదే కాకుండా అల్లు అర్జున్ నేను ఇంట్లోనే చాలా బాధపడుతూ కూరుకున్నాను అనైతే అల్లు అర్జున్ అనేది చెప్పారంట భయ్య. దాని కారణంగా ఇంకో విషయం ఏంటంటే, అల్లు అర్జున్ ఇంటి ముందే అనమాట హ్యాకర్స్ పేల్చారు. అదే కాకుండా సుకుమార్‌తో కేక్ కూడా కట్ చేశారు. ఎంజాయ్ చేయలేదు అని చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఎంజాయ్ చేసినట్టు అనమాట వీడియోలు అయితే వచ్చాయి. ఈ రకంగా అల్లు అర్జున్ మాట్లాడడం కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. మొత్తం అబద్ధాలే ఆ ప్రెస్ మీట్‌లో అనేది చెప్తున్నారు భయ్య. అల్లు అర్జున్ ఇంకో విషయం ఏం చెప్పారు అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు కావాలని ఈ విధంగా చేస్తున్నారు నా మీద అనేది చెప్తున్నారు భయ్య. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పడానికి కారణం, అక్కడ మనిషి అయితే పోయారు భయ్య. అయితే నాలాంటి పెద్ద యాక్టర్‌ని అసెంబ్లీలో నా గురించి మాట్లాడడం చాలా రాంగు అని అనమాట అల్లు అర్జున్ అయితే చెప్పాడు భయ్య. అక్కడ మనిషి ప్రాణం పోయింది. అయినా సరే మీరు అసలు రియాక్ట్ అవ్వలేదు. 2 రోజుల తర్వాత వీడియో పెట్టారు. ఒక మనిషి ప్రాణం అంటే ఇది మామూలా మాటలా అని అనమాట చాలామంది రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు భయ్య. ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే అల్లు అర్జున్ ఈ రకంగా చెప్పడం చాలామందికి నచ్చలేదు. అదే కాకుండా చాలామందికి అనమాట భయ్య, ఆ రోజు ప్రీమియర్ షో అనమాట, ప్రీమియర్స్‌లో 4th అనమాట, చాలామందికి 12 గంటలకే తెలిసిందంట భయ్య సోషల్ మీడియాలో ఆవిడ చనిపోయిందని. దాదాపు ఈ ఫోన్లలో కానీ సోషల్ మీడియా నెట్వర్క్‌లో అన్నిట్లో అయితే వచ్చేసిందంట భయ్య. అయినా సరే అల్లు అర్జున్ లేట్‌గా రియాక్ట్ అయ్యారు. అదే కాకుండా అల్లు అర్జున్ లేట్‌గా రియాక్ట్ అవ్వడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. పార్టీ చేసుకున్నది కూడా పార్టీ చేసినట్టు మాకైతే చెప్పట్లేదు. ఈ రకంగా అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధమే మీరు మొత్తం ఇంత పెద్ద నేషనల్ అవార్డు గెలిచిన పర్సన్ అయ్యి ఉండి ఈ రకంగా కరెక్ట్ కాదు అనమాట ఇప్పుడు ఫ్యాన్సే చెప్తున్నారు భయ్య. అసలు ఈ విషయం ఎక్కడ దాకా పోతుందో అనేది మనమైతే చూడాలి. అలాగే దీని గురించి ఇంకా ఏం జరుగుతుంది అనేది అనమాట ఎప్పటికీ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.